హలో అండి. మనం ఏ పనైనా చేస్తూ ఉంటే అదే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కదా! అలాగే నేను గులాబ్ జాములు వండి నాకు కూడా ఈ గులాబ్ జాములు పర్ఫెక్ట్‌గా ఎలా రావాలని ఎక్స్‌పీరియన్స్ ఎక్కువైపోయింది మాట. ఎందుకంటే ఎక్కువగా తింటాము. గులాబ్ జాములు అంటే ఇష్టం మాట. చేస్తా ఉంటాను. మంత్లీ ఒకసారైనా చేస్తాను తప్పకుండా. ఈ గులాబ్ జాములు మనకి పైన పగుళ్ళవి వస్తాయి కదా! మనం వేపినప్పుడు. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పిండి కలిపేటప్పుడే టైట్‌గా కాకుండా కొంచెం నీళ్ళు ఎక్కువేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువేసేయకూడదు. అది మన చేతికి అంటుకుంటుంది కదా! మనం దాన్ని అలా మిక్స్ చేస్తూ ఉంటే అదే డ్రై అయిపోతుంది. అప్పుడు మన చేతికి కూడా అంటుకోదు కదా! ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసాను నేను. దాన్ని ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్‌గా ఉండలు చేసుకున్నామనుకో గులాబ్ జాములు, మనకి ఎక్కడ పగుళ్ళనేవి రాలేదు చూసారా? దీన్ని కూడా మనం లో ఫ్లేమ్‌లో వేయించాను. ఇంకా పాకం కోసమయితే 2 గ్లాసులు పంచదార, అలాగే 2:30 గ్లాసులు వాటర్ వేసి ఒక 10 మినిట్స్ మరిగించానమాట. కొంచెం యాలకుల పొడి వేసి. కరెక్ట్‌గా పాకం అనేది సరిపోయింది. చాలా టేస్టీగా